నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది తామేనంటారు, కానీ బరిలోకి దిగరు. పార్టీ గెలవాలంటే సీనియర్లు ముందుగా సై అనాలి కదా. కానీ అంతకు భిన్నంగా ఉంది బీజేపీ సీనియర్ల కథ. అదేమిటో చూద్దాం. బీజేపీ సీనియర్లలో ఏదో తెలియని భయం వెంటాడుతోంది, అంతర్లీనంగా కనిపిస్తోంది. అసలేమిటి కారణం? అసెంబ్లీకి పోటీ చేయడానికి అడ్డొస్తున్నదేంటి? లోక్సభకే పోటీ చేస్తామనడంలో అర్థమేంటి? గెలవలేమన్న భయమా? అది నిజమేనా? తెలంగాణలో అధికారం మాదే, ఇప్పటికీ ఇదే మాట వినిపిస్తోంది బీజేపీ నేతల నుంచి. కానీ ఆ డైలాగులు ఎవరైతే చెబుతున్నారో, గెలుస్తామని ధీమాగా చెబుతున్నారో వాళ్లే పోటీకి దూరంగా ఉన్నారు. స్వయానా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే అసెంబ్లీకి పోటీ చేయను, లోక్సభ ఎన్నికలే నా టార్గెట్ అంటుంటే ఇక కింది స్థాయి నేతల పరిస్థితేంటి? ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న, పార్టీ అభిమానుల్లో నెలకొన్న సందేహం. బీజేపీ బాగా చురుగ్గా ఉన్న రోజుల్లో సూపర్ 30 మాదిరి ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తామన్నారు. ఆ జాబితాలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు, ఎంపీలుగా ఉన్నవాళ్లు, పబ్లిక్లో ఇమేజున్న వాళ్లు ఉంటారని చెప్పుకొచ్చారు పార్టీ ముఖ్య నేతలు. కిషన్ రెడ్డితో సహా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లంతా పోటీ చేస్తారనే అనుకున్నారు. తీరా చూస్తే చాలా మంది సీనియర్లు పోటీకి దూరంగా ఉన్నారు. పైగా డైరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. తాము ఈసారి అసెంబ్లీకి పోటీ చేయడం లేదంటున్నారు. ఓవైపు నామినేషన్లకు అందరూ సిద్ధమవుతుంటే, టికెట్ ఇస్తాం రండి అని అధిష్టానం పిలుస్తుంటే, ఈ సమయంలో పోటీకి దూరమని స్టేట్మెంట్లు ఇవ్వడమేంటి? పార్టీ ముఖ్యులకు తెలుస్తోందో లేదో గానీ తెలంగాణ ఓటర్లకు, పార్టీ అభిమానులకు మాత్రం ఇది రాంగ్ సిగ్నల్ పంపుతోంది. బండి సంజయ్, అరవింద్ ధర్మపురి, సోయం బాపురావు వంటి వాళ్లు సైతం అయిష్టంగానే అసెంబ్లీ బరిలో దిగారనేది పార్టీలోని కొందరు చెబుతున్న మాట. ప్రస్తుతానికి 4 ఎంపీల్లో 3 అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ లీడర్ విజయశాంతి వీళ్లందరూ ఎందుకు పోటీ చేయడం లేదనే ప్రశ్న వినబడుతోంది. ఇదంతా చూస్తుంటే బీజేపీ సీనియర్ల మనసులో ఏముందో గానీ ఇటు క్యాడర్లో, అటు ఓటర్లలో ఇదే చర్చ జరుగుతోంది. పైగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే మళ్లీ వాళ్లనే పార్లమెంటు బరిలో కూడా దింపుతారు. సో 2 సార్లు భారీగా ఖర్చు పెట్టుకోవాల్సొస్తోంది. ఇప్పుడు పోటీ చేయకపోవడానికి ఈ భయం కూడా ఓ కారణమన్న చర్చ మొదలయ్యింది. సీనియర్ నేత డీకే అరుణ తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పేశారు. బీజేపీలోని మరో సీనియర్ నేత జితేందర్ రెడ్డి సైతం పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన బదులు తన కుమారుడికి బీఫామ్ ఇప్పించుకున్నారు. ఇక మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా లోక్సభకే పోటీ, అసెంబ్లీకి కాదంటున్నారు. ఎంపీ లక్ష్మణ్ తాను రాజ్యసభ సభ్యుడినంటూ చెబుతున్నారు. మరో సీనియర్ లీడర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని గవర్నర్ స్థానంలో పంపించారు. ఇక మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన రామచంద్రారావు వీళ్లంతా పోటీకి దూరంగానే ఉన్నారు. ఇలా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండడాన్ని బీజేపీ అధిష్టానం ఏమనుకుంటుందో గానీ క్యాడర్ మాత్రం ఓటమిని ముందే అంగీకరించినట్లేనని ఫీల్ అవుతోంది. పైగా రోజుకో సీనియర్ లీడర్ వెళ్లిపోతున్నా, ఉన్న సీనియర్లు పోటీ చేయబోమని చెప్పేస్తున్నా జాతీయ నాయకత్వం లైట్ తీసుకోవడాన్ని కూడా కొందరు సహించలేకపోతున్నారు. ఇదే తీరు కొనసాగితే వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీ ఉనికి కోల్పోయినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్లు బీఆర్ఎస్ను ఓడించేది కాంగ్రెస్సేనంటూ వెళ్లిపోయారు. పార్టీలో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లాంటి నేతలను నిలుపుకోలేకపోయారు. అంటే పోటీ చేస్తారనుకున్న వాళ్లు ఉండరు, ఉన్నవాళ్లు పోటీ చేయరు. అటు హైకమాండ్ కూడా పోటీ చేయాల్సిందే అని గట్టిగా చెప్పదు. ఇలా అయితే ఇక బీజేపీకి మిగిలేదేంటి? బీజేపీలో మిగిలేదెవరు? కిషన్ రెడ్డి, డీకే అరుణ, విశ్వేశ్వర్రెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి, లక్ష్మణ్, రామచంద్రారావు వీళ్లని బరిలోకి దింపలేకపోవడం పార్టీకి ఖచ్చితంగా మైనస్ అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కార్యకర్తలు తెగ ఎదురు చూశారు. మొత్తానికి 52 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. కానీ ఆ లిస్టులో ఎక్కడా సీనియర్లు కనిపించలేదు. రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు మినహా
ఇక రెండో లిస్టులోనైనా సీనియర్లు ఉంటారనుకుంటే అందులోనూ కార్యకర్తలకు నిరాశే ఎదురయ్యింది. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రతి వేదికపై ప్రచారం చేస్తూ హడావుడి చేసిన కమలదళం సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి తటపటాయిస్తోందనే చర్చ జరుగుతోంది. పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు అసెంబ్లీకి పోటీ చేయాల్సిందేనంటూ 6 నెలలుగా హైకమాండ్ చెబుతున్నా సీనియర్లలో కదలికే లేదని టాక్. సీనియర్లంతా తాము పార్లమెంటు ఎన్నికల్లోనే పోటీ చేస్తామని చెబుతూ అసెంబ్లీ బరి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.